పిచ్చిలేస్తూ మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు, ప్రజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు. మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా? మీకే కాదు, ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్. కన్నా తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని, వీటిలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని కదా నాన్న? నీకు విషయం చెప్పనా, మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ. కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే. ఎందుకో చెప్పనా? ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు. ఈ ప్రపంచానికి జడ్జి అయినా ఇంటికి రాగానే చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు. రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పొజిషన్కి తీసుకొచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు. మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయాలని తాగుడికి బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడన స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడిని. చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశాను. స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు. అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా. టైం కోసం వెయిట్ చేశా. शैला बानो వచ్చింది. अपॉर्चुनिटी फाड़. बोलिए बानो जी, क्या चाहिए आपको इस कमर्शियल आदमी से? मैंने अपने हस्बैंड को मार दिया. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే. దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తావు. నేను చెప్పినట్టు చెయ్యి. అలా శైలా బానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేయించా. తప్పండి, మనం ఏమైనా పర్మిషన్ తీసుకుని అఫీషియల్ గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్ అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. 2 minutes లో లైవ్ టెలికాస్ట్. నీ ప్రమాణ స్వీకారాన్ని నీ పతనానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకులా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా. అబ్బా,
అదిరిపోయింది. డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను. అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటకి చేశానని నా మీద రుద్దేసినంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయి అనుకుంటున్నావా? ఇది ఇండియా నాన్న. ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి. ఒరే వీరయ్య, గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా? ఇన్నాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు? లాలో మెలకపడి మెడక బిగుసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది ఎవడైనా. నీకు చేతనైతే దమ్ముంటే నీ నాలెడ్జ్, డబ్బు, పేరు, పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం. దా. బాగుంది కదా? రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్లో కొత్త లీగల్ పాయింట్. సమ్మగా ఉంది, మజా వస్తుంది. దా. సార్, కొత్త లాయరం వచ్చింది, బెయిల్ కూడా తెచ్చింది. నవ్వండి. ఏందా సౌండ్? మడిసి అన్నాక కుసింత కళాపోసన ఉండాలని డాడీ అంటుండేవారు. లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఎటు ఉంటుందని. ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడింది దాన్నల్లా కళాపోషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని కలవడానికి వచ్చినాం. ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే. లాయరా? ఏంటి సార్, అంకుల్ డల్గా ఉన్నారు? తుపుక్కుమని అంకుల్ అనేసింది ఏంటిది? ఏం లేదమ్మే, ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్. వై అంకుల్? ఆ లాయర్లకి సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత డెప్త్ ఉందో. అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్ లో విట్నెస్ లో ఉండడానికి. కానీ సబ్మిట్ చేశాడు కదా. మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకున్న గోల్ఫ్ క్లబ్ తో శైలాబాను హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు. గోల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్. మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పాడేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు. పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా. దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్, మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకుని డెడ్ బాడీ దగ్గర మీ DNA లాగా డ్రాప్ చేశాడు. చేస్తే అయిపోద్దా? అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు. అర్థం కాల. అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. ఇదే ఆ శైలాబాను హౌస్. శైలాబాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడో మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలాబాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను. చాలా అన్యాయం ఇది. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావే ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరి వర్షను? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే, కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కీకి మీరిచ్చిన విల్లాని, చెక్ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజాలాగా తీసుకెళ్లిపోయాడు.